అమ్మా అమ్మా ఏమైంది? వాడు గుద్దిపోయా, బండి గుద్దిపోయా, కింద పడిపోతే రాత్రి వస్తుంటే వర్షం పడుతుంది, వస్తా ఉండా వాడు గుద్దేపోయా. తట్టుకరాకపోతే డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేయాలంటున్నాడు. లక్షల మీద లక్షలు అయితే అంటున్నాడు. లేకపోతే కష్టమే, బతికేది కష్టమే. చూడయా మంచి గాయం, పెద్ద గాయం ఆయన పాటు తగిలింది. అమ్మా అమ్మా అంటున్నాడు. నేను ఆపరేషన్ చేయాలన్నాడా? అంటున్నాడు. ఇక్కడ చేయాలన్నాడు ఆపరేషన్. అదే ఇక్కడ భారీగా తగిలింది, రక్త గాయం అయింది బాగా. ఇంకా ఏదో కపాలంగా తగిలింది వాళ్ళకి. ఆపరేషన్ చేయాలంటున్నాడు డాక్టరు. నాకు కంపం పడుతుంది, తిక్కలేసు. నేను అబ్బా ఇంకేమన్నాడు? అదే డబ్బులు ఖర్చు అవుతాయి సుమారుగా, నీకు ఆపరేషన్ చేయకపోతే కష్టం, చూడు బతకడం కష్టమే అంటున్నాడు. అయ్యా ఎక్కడ చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో, నేను దేవుడు బతకడమే కష్టమా అంటున్నాడు ఆయన. ఆ మాట అనే తరగా నాకు గుండెలు లబా డబా లబా డబా లబా డబా కొట్టుకున్నా నేను. అమ్మా అమ్మా డాక్టర్ ఏమో, డాక్టర్ సారు 3 నాళ్ళ కన్నా ఎక్కువ బతకవా నువ్వు అంటున్నాడు. నాయన ఎట్ట చేయాలన్నట్టు లేదు దేవుడా. ఎన్ని రోజులు? 3 నాళ్ళు అంట. 3 రోజుల 3 నాళ్ళు బతుకుతావు, కష్టం అన్నాడు. అమ్మా నువ్వు గుద్దిండేది మాత్రం నాకు తెలుసు, నువ్వు బాగా గుర్తుంది నాకు. నీకు ఊకే కాదు, నీ గుద్ద వాళ్ళకి వచ్చి నీ సినిమా చూపిస్తానికి నీకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతావా అని. డబ్బులు ఖర్చు అవుతాయి ఏమి, నాకు నువ్వు ఎవరైతే నాకు తెలుసు అనుకుంటున్నావు నువ్వు, నాకు అంతా తెలుసు. వచ్చి నాటకాలు ఆడతావు ఆడ, ఆడు 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 నాటకాలు ఆడతావు కదా. కానిలే ఇంద్రమ్మ 3 రోజులే బతున్నాడంట డాక్టరు. పాపం వీడిపోతే నా మీద కేసులు పడతాయి రేనో. ఏందమ్మా ఇంత చిత్రం? సరే రేపు పొద్దున పోయి చూద్దాం ఇన్ని మళ్ళీ ఒకసారి. నేను తగిన పని బాగా ప్లాన్ చేయడానికి డాక్టర్ దగ్గర పోయింటే డాక్టరు స్కానింగ్ చేయాలన్నాడు. స్కానింగ్ చేసినాడు ఈ పొద్దు తలకాకి. వీడు వస్తే నీకు చెప్పాలంగా ఎట్టుందని అడుగుతాడు ఎట్ట ఖచ్చితంగా. అయ్యా స్కానింగ్ చేసినారు, 2 రోజుల కన్నా ఎక్కువ బతకమన్నాడు. ఏమో నా దేవుడు ఉన్నాడు అయ్యా, ఆ భగవంతుడు. 3-4 లక్షలు ఖర్చు అవుతావంట. మళ్ళీ ఏం చేయాలో, ఎక్కడి నుండి తేవాలో నాతోనైతే కాదు. కానీ దేవుడు పెట్టినాడు, సావడమో బతకడమో తెలుస్తుంది. ఇంకా రేపు మాపో తెలుస్తుంది. 2 రోజులు టైం ఇచ్చినాడు. ఆ రిపోర్ట్ అన్ని చూసి చెప్పినాడు అన్నమాట. రిపోర్ట్లు అన్ని చూసినాడు. ఖర్చు అయితే డబ్బులు ఉంటున్నాడు ఆయన. ఖర్చు అవుతావంటే ఎంతగా అవుతాయి సార్ అంటే, 2 రోజులకి పోకపోతే ఏం చేయాలంట మరి? డబ్బులు ఖర్చు అవుతాయి, 2-3 లక్షలు ఖర్చు అవుతాయి. డబ్బులు కావాలా అంటాడు ఆయన. ఆ డబ్బులు వచ్చేది కావాలి ఇప్పుడు నాకు బాగా కావాలంటే, నేను బతకాలంటే 2-3 లక్షలు కావాలి నాకు. వస్తే బతుకుతా నేను, లేకపోతే వెళ్ళిపోతా. అది నన్ను గుద్దుదానికి వస్తుంది. అది వాడు ఇరుక్కపోతాడు, వాడు జైలు పాలవుతాడు. తప్పదు, వాడు జైలు పాలవుతుంది, జైలు అవుతుంది వానికి. నేను పోయేస్తాను. అవన్నీ ఇవ్వలే గాని నువ్వు బాగుండేది కావాలా నాకు. ఆ 3 లక్షలు ఏదో నేను ఇస్తలే, ఆపరేషన్ చేయించుకో. ఇంత కాడికి అదృష్టం నాకు ఇంకెక్కడ దొరకాలా? నేనే ఇస్తలే. నాకు చాలా మేలు దేవుళ్ళ ఉందేమో చూస్తా. చూడు నాయన, చూడు తండ్రి. ఫోన్ పేలో లేదు కానీ ఇంటి కాడ ఇస్తారా? ఇంటి కాడ ఇస్తారా? మెల్లిగా 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 దా. ఆ కేసులు గీసులు ఎందుకు? ఇన్ని మోసం చేసి బాగా సంపాదిస్తుంది 3 లక్షలు డబ్బుల పైన. ఏమి నాకు దెబ్బ లేదు, ఏం లేదు. ఈ నా కొడుకు బాగా ప్లాన్ చేస్తే నా కొడుకునికి దెబ్బ తగిలింది, అది తగిలింది అని చెప్పని 3 లక్షలు ఇంకెప్పుడు సంపాదిస్తాను నేను? ఇంత అదృష్టవంతుని నేను. బాబా ఏం అదృష్టం అదృష్టం అంటున్నావు? ఎవరిగా వేసినట్లుండే టోపీ ఏమేస్తావా? వేసింటావులే. ఏం లేదు, ఎవరికో సైకిల్ గుద్దిందని చెప్పి 1,00,000 వేసినావు. తెలుసులే, తెలుసా? కాదు, నీకు ఐడియాలు ఎట్లా వస్తాయి? ప్లాన్ చేయాలా? 3 లక్షలు కొడుతుంది ఇప్పుడు. డబ్బు సంపాదాలంటే ఎట్లా ప్లాన్ చేయాలా?
నిజంగా గుద్దులే కదా ఊరికే కదా అవునా ఇదే తెలివి ఉపయోగించాలా కాదు మన సైక్లోన్కి ఊరికే ఇట్లా టచ్ చేస్తేనే లక్షణ కానీ నిన్ను నమ్ముతారులే ముసలాయన కదా నువ్వు నమ్ముతారు భయపడతారు నా మాటలు అట్టే ఉంటాయి భయపడతారు ఎట్లా వస్తాయి నీకు ఐడియాలు ఇవి వస్తాయి ఆటోమేటిక్ వస్తాయి బాగా చేస్తున్నావు రోజు బాగా చేస్తున్నావు రోజు కాదు కాసుకుంటావా రోడ్ల మీద ప్లాన్ అంతే ఆడ మంచి వస్తున్నాడంటే వానికి ఎట్లా వాడిని పడగొట్టుకోవాలా వానికి ఎంత మోసం చేయాలా బా అనేది ఖర్చు దేవుడు ఇచ్చిన వరం అది అది ఎంత మహానుభావునిది కాదు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇట్లా తిరుగుతుంటే వాడు చూస్తే వాడి వాడికి కనపడకుండా ఉంటా నేను అంతే ఎవరికి పోతుంటో 3 నెలలు 4 నెలలు ఊర్లోకి రావు మళ్ళీ బట్టలు మార్చుకుని ఉంటుంది బట్టలు కనపడకుండా మేధావప్ప నువ్వు ఇది తెలివైన చాలా తెలివిది అని నాకు ప్లాన్ వేయకూడదు ఏమన్నా ఏ టైం వచ్చినప్పుడు వేస్తాము కాదు చెప్పు ఇప్పుడు ఆ మనిషి దగ్గర 3 లక్షలు కొట్టినావు కదా కొట్టినా ఆ మనిషి మళ్ళీ ఏమన్నా అక్కడ కనపడితే కష్టం కదా నీకు ఏం కాదు ఆపరేషన్ అయింది బట్టలు మార్చుకుంటాము ఇట్లాంటిది నెలకు ఒకటి దొరికితే సార్ ఇట్లాంటి కేసు